మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఆడియన్స్ అంతా ఒకటే స్లోగన్, రవితేజ ఈజ్ బ్యాక్ అని. ప్లాట్ లైన్ వచ్చేసి త్రినాథ్ ఆటో ట్రాలీ నడుపుకుంటూ కూతురు మణికంఠ భార్య కావేరియే లోకంగా బతుకుతుంటాడు. కూతురు మణెమ్మ అంటే త్రినాథ్ కి పంచ ప్రాణాలు. అలాంటి మణెమ్మ హత్యకు గురవుతుంది. ఆ పాపని ఎవరు చంపారు, మణికంఠ మర్డర్ కి ఎమ్మెల్యే బుజ్జితో పాటు స్కూల్ టీచర్ పద్మావతికి సంబంధం ఉందా అనేదే ఇరుముడి మూవీ కాన్సెప్ట్. పర్ఫార్మెన్సెస్ వైజ్ కూతురే లోకంగా బతికే తండ్రిగా రవితేజ యూనిక్ పర్ఫార్మెన్స్ ని చూస్తాం. ఎలివేషన్స్ ఏమీ లేకుండా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్టర్ గా మాస్ మహారాజాని న్యూ యాంగిల్లో చూపించారు డైరెక్టర్. రవితేజ తర్వాత ఈ మూవీకి మెయిన్ హైలైట్ బేబీ నక్షత్ర. రవితేజతో తన కాంబినేషన్ సీన్స్ అన్ని హిల్లేరియస్ గా ఉంటాయి. రవితేజ పక్కనే ఉంటూ అతన్ని మోసం చేసే క్యారెక్టర్ లో సాయి కుమార్ గారి ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. అండ్ తన క్యారెక్టర్ తో ట్విస్ట్ కూడా అద్దరిపోయింది. ఫైనల్లీ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ కు డివోషనల్ ఎలిమెంట్స్ అండ్ థ్రిల్లింగ్ పాయింట్స్ ని యాడ్ చేసి డైరెక్టర్ శివ నిర్వహణ బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు. ఇంటర్నల్ గా ఆడపిల్లల పెంపకానికి సంబంధించిన ఓ మెసేజ్ ని కూడా ఇచ్చారు. దానికి తోడు రూటెడ్ అండ్ రస్టింగ్ టేకింగ్ ప్లస్ అయింది. ఓవర్ సెంటిమెంట్స్ లేకుండా చాలా కేర్ తీసుకొని స్టోరీ ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా కామెడీ అండ్ స్పెషల్ సాంగ్స్ జోలికి వెళ్ళలేదు. చాలా హానెస్ట్ గా తను చెప్పాలనుకున్న కదని తన మార్కు టేకింగ్ తో మిస్ కాకుండా చెప్పారు. సో ఇరుముడి మూవీలో రవితేజ నట విశ్వరూపాన్ని చూస్తాం. మెయిన్లీ మాస్ మహారాజా ఈజ్ బ్యాక్. డెఫినెట్ గా థియేటర్ లో చూడండి. నెవర్ డిసప్పాయింట్ దిస్ మూవీ. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. స్వామి శరణం.